దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు రవిని 5 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు 4 రోజులుగా పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఇవాళ్టితో రవి కస్టడీ పూర్తవుతుంది. 4 రోజుల విచారణ ముగిసినప్పటికీ రవి నుంచి వివరాలు రాబట్టడంలో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదని సమాచారం. ఎన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నా అతడు సహకరించట్లేదని, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే చెబుతున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. మొదట్లో అతడు ఓటీటీల్లో విడుదలైన సినిమాలను వేరే వారి నుంచి కొనుగోలు చేసి తన వెబ్సైట్లో పెట్టి ప్రజలకు ఉచితంగా అందించినట్లు, తర్వాతి కాలంలో ఓటీటీలోకి రాకముందే కొత్త సినిమాలను ఐబొమ్మలో పెట్టేవాడని పోలీసులు గుర్తించారు. అదెలా సాధ్యమైంది అని పోలీసులు ఎంతగా ప్రశ్నించినా రవి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని సమాచారం. తొలుత ఐబొమ్మ రవికి సినిమాలు విక్రయించిన థర్డ్ పార్టీ వ్యక్తులు ఎవరు అనే దానిపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక ఐబొమ్మ మాటున రవి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్, రవి ఖాతాల ద్వారా జరిగిన కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలపైనే పోలీసులు ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సమాచారం పూర్తిగా సాంకేతిక పరమైనది కావడంతో పోలీసులు రవి ఖాతాలున్న 35 బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు. వాటి నుంచి పూర్తి సమాచారం వస్తే తప్ప కేసులో పురోగతి సాధించలేమని పోలీసులు పేర్కొన్నారు. ఐబొమ్మ రవిని అరెస్టు చేసిన సినిమా పైరసీ మాత్రం ఆగడం లేదు. 2 రోజుల క్రితం విడుదలైన సినిమాలు సైతం పైరసీకి గురై వివిధ వెబ్సైట్లో ప్రత్యక్షమవడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. ఇక న్యాయస్థానం రవికి అనుమతించిన పోలీస్ కస్టడీ ఇవాళ ముగియనున్న నేపథ్యంలో సాయంత్రం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో హాజరుపరిచి చెంచల్గూడ పిఎస్ కు తరలిస్తారు. అయితే విచారణ కొలిక్కి రావాలంటే నిందితుడిని మరోసారి కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.